గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్య, ఇన్ఫర్టిలిటీ. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? పెళ్ళైన ఎంత కాలానికి పిల్లలు పుట్టకపోతే ఇన్ఫర్టిలిటీ అంటారు. అధిక బరువు, స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం కూడా ఇన్ఫర్టిలిటీకి కాజెస్ అవుతాయా? ఒకవేళ ఇన్ఫర్టిలిటీ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, వాటి సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీవిద్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. యా అండి, ఇన్ఫర్టిలిటీ అసలు పెళ్ళైన తర్వాత ఎంత కాలానికి పిల్లలు పుట్టకపోతే, అంటే వాళ్ళు హాస్పిటల్కి వస్తే దీన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు, సంతానలేమి సమస్యగా పరిగణలోకి తీసుకోవచ్చు. సో సాధారణంగా ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్, భార్య భర్తలు సంతానలేమి సమస్య అనేది డయాగ్నోస్ చేయడానికి ఒక పర్టికులర్ పీరియడ్ అనేది నిర్ధారణ చేయడం జరిగింది. 25 సంవత్సరాల లోపు కనుక ఉంటే సాధారణంగా పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల వరకు సాధారణంగా ఎటువంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్, గర్భనిరోధక పద్ధతులు పాటించినప్పటికీ 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రానట్లయితే మనం దాన్ని సంతానలేని సమస్య ఉన్నట్లుగా పరిగణించవచ్చు. బట్ అబౌట్ 25 ఇయర్స్ కపుల్ ఉన్నట్లయితే వాళ్ళను ఒక 12 months పీరియడ్లో మనం నిర్ధారణ చేయొచ్చు ప్రాబ్లం సంతానలేమి సమస్య ఉన్నదా లేదా అనేది. సో ఈ పీరియడ్ అనేది డిపెండ్స్ ఆన్ కపుల్ బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, జనరల్గా స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎలాంటి మీరు కాజెస్ చూస్తూ ఉంటారు పిల్లలు పుట్టకపోవడానికి? సో సంతానలేమికి రీజన్స్ ఎవరిలో అయినా ఉండొచ్చు. 50% ఆఫ్ ద రీజన్ ఫీమేల్లో ఉండొచ్చు అండ్ మేల్లో కూడా సేమ్ రీజన్. బట్ ఒక ఉమెన్ ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య అధిగమించి ప్రెగ్నెన్సీ రావాలి అంటే మెన్స్ట్రుయేషన్ ప్రాపర్గా మెయింటైన్, నార్మల్గా చేయడం, అట్ ద సేమ్ టైం ట్యూబ్స్ అనేవి 2 వైపులా ఓపెన్గా ఉండటం, హార్మోన్స్ యొక్క పనితీరు ప్రాపర్గా నార్మల్గా ఉండటం అండ్ గర్భసంచి పనితీరు ఎవ్రీథింగ్ అంతా నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. సో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నప్పటికీ, అంటే అండాశయంలో అండం ఉత్పత్తిలో ప్రాబ్లం ఉన్నా, లేదంటే ట్యూబ్స్ 2 కూడా ఓపెన్ లేకుండా క్లోజ్డ్గా ఉండడం ఏదైనా ఇన్ఫెక్షన్స్ ద్వారా, లేదంటే గర్భసంచిలో ఏమైనా రీజన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, లేదంటే పాలిప్స్ వల్ల కానీ, అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల, సో ఈ వ్యవస్థ మొత్తంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది తలెత్తడం జరుగుతుంది. నవ్వేడేస్ చూసుకున్నట్లయితే చాలా సర్వసాధారణంగా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం పిసిఓడి. జనరల్గా అండాశయాల్లో ప్రతి నెలలో ఓవరీ నుంచి ఓవం అనేది ఉత్పత్తి జరుగుతుంది, అంటే అండం విడుదల అనేది ప్రాపర్గా ఉండాలి. బట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, అంటే ఎక్కువగా ప్రొలాక్టిన్ లెవెల్స్ రిలీజ్ అయినప్పుడు, లేదా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అండ్ ఎక్కువగా ఉండి మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఫీమేల్ హార్మోన్ రేషియో తగ్గినప్పుడు, ఈ హార్మోన్ అసమతుల్యత వల్ల ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ మ్యారీడ్ ఉమెన్, ఈవెన్ టీనేజ్ గ్రూప్ పిల్లల్లో కూడా 15 years 16 years పిల్లల్లో కూడా ఈ హార్మోన్ సమస్య అనేది, అంటే పీసీఓడి అనేది చాలా కామన్గా చూస్తుంటాం. సో దీనికి మెయిన్గా రీజన్ ఏంటి అంటే మన ప్రాపర్గా బాడీ వెయిట్ అనేది నార్మల్గా మెయింటైన్ చేయకుండా ఎక్సెస్ వెయిట్ అంటాం, అంటే అధిక బరువుతో ఒబేసిటీతో బాధపడడం కానివ్వండి, లేదంటే ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనయ్యే వాళ్ళలో, సెడెంటరీ లైఫ్, ఎటువంటి శారీరక శ్రమ లేకుండా కాన్స్టాంట్గా ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేసే ఉమెన్లో కానీ, స్టూడెంట్లో కానీ, మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా లోనయ్యే వాళ్ళలో చాలా సర్వసాధారణంగా నవేడేస్ చూసుకుంటున్న ప్రాబ్లం పిసిఓడి. మహిళలు ఒక కాల్ తీసుకొని మాట్లాడుకుందామా? శ్రీకాళహస్తి నుంచి మౌనిక గారు లైన్ లో ఉన్నారు. మౌనిక గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పమ్మా. పెళ్ళి 7 సంవత్సరాలు అయింది మేడం. చెప్పమ్మా, కొంచెం చెప్పండి మౌనిక గారు. హలో, చెప్పండి. 7 సంవత్సరాలు అయింది. నాకు బాబు పుట్టి చనిపోయినాడు మేడం. 1 year. బాబు పుట్టి చనిపోయాడు? అవును మేడం. ఎప్పుడు? 1 year బ్యాక్ మేడం. ఓకే, మీ వయసు ఎంత ప్రెసెంట్? 25 మేడం. ఓకే, ఏ రీజన్ ఏమైనా చెప్పారమ్మా మీకు అక్కడ? సరే, ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీ సమస్య ఏంటి చెప్పండి. మౌనిక గారు ఉన్నారా లైన్ లో? హలో మౌనిక గారు. హలో. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది.
మేబీ కొంతమందికి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావడం, అబార్షన్స్ రావడం చూస్తాం. కొంతమందికి పుట్టాక చనిపోవడం, అంటే ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయా? సో జనరల్ దీన్ని మిస్క్యారేజ్ అంటారు. అంటే టర్మ్ కంప్లీట్ అవ్వక ముందు 9 months ఫుల్ టర్మ్ కంప్లీట్ అవ్వక ముందే ఇన్ బిట్వీన్ 12 weeksలో కానీ 8 weeksలో కానీ సెకండ్ ఆర్ థర్డ్ మంత్లో కొంతమంది ఉమెన్లో ఈ మిస్క్యారేజెస్ అనేది జరుగుతుంటాయి. మెయిన్గా వీటికి రీజన్ ఏంటంటే ఒకటి ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉండడం వల్ల ఒకటి మిస్క్యారేజెస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని రకాలైన పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉండడం వల్ల కానీ, అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, జనరల్లీ టార్చ్ పాజిటివ్ అంటారు, వైరస్ కానీ లేదంటే రుబెల్లా వైరస్ ఎగ్జాంపుల్, సైటోమైగాలో వైరస్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో మాత్రమే ఇలా రిపీటెడ్ అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో లీన్గా ఉండడం, థిన్గా ఉండడం కానీ లేదంటే హైపర్ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళలో మాత్రమే జనరల్లీ టర్మ్ మొత్తం కంప్లీట్ అవ్వకుండానే ఇన్ బిట్వీన్ అబార్షన్స్ జరగడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ముందే డయాగ్నోస్ చేసుకోవాలి. 2 years తర్వాత 3 years తర్వాత డిలేగా ఎవరైతే కన్సీవ్ అవ్వడం జరుగుతుందో ఎర్లీ ప్రెగ్నెన్సీలోని ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ అనేది మనం అడ్వైజ్ చేసి, అంటే కంప్లీట్గా నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం ద్వారా ఈ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో అంటే టార్చ్ పాజిటివ్ లాంటి సిండ్రోమ్లలో హోమియోపతి ద్వారా ఏంటంటే ఇమ్యూనిటీ పెంచడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడడం ద్వారా ఈ మిస్క్యారేజెస్ అనేవి, అబార్షన్స్ జరగకుండా మళ్ళీ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా నార్మల్గా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది హోమియోపతి ద్వారా చాలా హెల్ప్ అవుతుంది. అసలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటండి? ఎవరికి వస్తాయి వైరల్ ఇన్ఫెక్షన్స్? ఇన్ బిట్వీన్ ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ చాలా ఎక్కువగా ఉండేది ఏంటంటే టీబీ బ్యాక్టీరియా. ఈ ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా అనేది ఇంటర్నల్గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ జనరల్లీ 2 tubes రైట్ అండ్ లెఫ్ట్ అనేవి ఓపెన్గా ఉండాలి ఫర్టిలిటీ జరగాలి అంటే. సో ఈ టీబీ బ్యాక్టీరియా కానీ లేదంటే అదర్ వైరస్ ఏదైనా కానీ, ఇంతకుముందు చెప్పినట్లు రుబెల్లా వైరస్ కానివ్వండి లేదంటే సైటోమ్, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, ఈ బ్యాక్టీరియా అనేది 2 ట్యూబ్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో 60% ఆఫ్ ద రీజన్స్ చూసుకున్నట్లయితే ఈ ట్యూబల్ బ్లాకేజ్ అనేది ఉంటుంది. వీళ్ళలో మెన్స్ట్రుయేషన్ నార్మల్గా ఉండి, అండం డెవలప్ అనేది ప్రాపర్గా ఉండడం, యూట్రస్ నార్మల్గా ఉన్నప్పటికీ కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తుంటాం. సో అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా, మన ట్యూబల్ టెస్ట్ అనేది ఓపెన్గా ఉండడం అనేది చాలా నెసెసిటీ. సో ఇన్ కేస్ ఎవరికైనా ట్యూబల్ బ్లాకేజ్ ఐదర్ ఒక్క సైడ్ ఉండొచ్చు లేదంటే 2 వైపులా ఉండొచ్చు. చాలా కామన్గా ఈ ప్రాబ్లం చెప్పే వాళ్ళలో ఏంటంటే అబ్డామిన్ పెయిన్ రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది, రికరెంట్గా ఫీవర్స్ రావడం, వీక్గా ఉండడం. ఈ సిమ్టమ్స్ చూసుకుంటూ ఒకసారి హెచ్ఎస్జి కనుక రూల్ అవుట్ చేసుకున్నట్లయితే మనకి ట్యూబ్ బ్లాక్ ఉందా ఓపెన్ ఉందా అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హోమియోపతి ద్వారా ఈ ట్యూబల్ బ్లాక్ అనేది 90% ఆఫ్ ద కేసెస్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో 2 tubes ఓపెన్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ ద ఇన్ఫర్టిలిటీ. ఓకే, ఇక థైరాయిడ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి అది అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అని అంటారు కదా, ఒకవేళ అవి ఉంటే అవి కూడా ఒక కాజ్ అని చెప్తున్నారు పిల్లలు పుట్టకపోవడానికి. మరి ఒకవేళ వాళ్ళకి థైరాయిడ్ పీసీఓడి ఉందనుకోండి, పిల్లలు పుట్టడానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఒక రీజన్గా చెప్తారు తప్ప హైపోథైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు కానీ పీసీఓడిలో ఉన్న వాళ్ళలో చిల్డ్రన్ రావడానికి, ఇన్ఫర్టిలిటీ రావడానికి ఒక రీజన్, బట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా పిల్లలు అవ్వటం అనేది లేదు అండి. ఎందుకంటే ట్రీట్మెంట్ ద్వారా ఈవెన్ పీసీఓడి చూసుకున్నట్లయితే నీటి బుడగలు కరగడం అనేది, ఓవం రెగ్యులర్గా డెవలప్ అవ్వటం, ఎవ్రీ మంత్ ప్రాపర్గా రిలీజ్ అవ్వటం, మెన్సెస్ ప్రాపర్గా ఉండటం. సో ఈ ప్రాబ్లం అంతా ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి లైఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ హోమియోకేర్లో ఏంటంటే ఈ పీసీఓడి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో నీటి బుడగలు అనేది చాలా ఫాస్ట్గా తగ్గడంతో పాటుగా మెన్సెస్ రెగ్యులేషన్, అట్ ద సేమ్ టైం 80 to 85% ఆఫ్ ద కేసెస్లో పీసీఓడి అనేది సక్సెస్ రేటు ఉంటుంది. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ డిజార్డర్స్, ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ వెదర్ ఇట్ ఈస్ కంట్రోల్లో ఉందా అన్కంట్రోల్డ్గా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అన్కంట్రోల్డ్ లెవెల్స్లో ఉన్నప్పుడు మాత్రమే అదర్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది హైపోథైరాయిడిజం అంటే కంప్లీట్గా ఫంక్షన్ తక్కువగా ఉండడం కావచ్చు, లేదంటే హైపర్ థైరాయిడిజం, ఎటువంటిది ఉన్నప్పటికీ మెడికేషన్ ద్వారా కంట్రోల్కి వచ్చిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ అనేది ఐదర్ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఖచ్చితంగా సంతానలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే, సో మహిళల్లో ఈ కాజెస్ చూసాము, ట్రీట్మెంట్ ఎట్లా ఉందో చూసాం. మరి మెన్లో తీసుకుంటే
మేల్లో ఎట్లాంటి కాజెస్ మీరు చూస్తూ ఉంటారు జనరలీ? సో జనరల్గా మగవాళ్ళలో చూసుకున్నట్లయితే రీజన్స్ ఏంటి అంటే, ఒకటి స్పర్మ్ ఎనాలిసిస్ ద్వారా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఫీమేల్లో మనం ఎలా అయితే అప్రోచ్ చేస్తామో మ్యారేజ్ అయిన తర్వాత 1 year 12 months కానీ లేదంటే బిలో 25 years వాళ్ళలో అయితే ఈ న్యాచురల్ పీరియడ్ 2 years తర్వాత కనుక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే సెమెన్ ఎనాలిసిస్ అనే టెస్ట్ ద్వారా కౌంట్ ఎంతగా ఉంది వాళ్ళలో, అండ్ ఈ కౌంట్లో కూడా మోటిలిటీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది జనరల్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. మినిమం 50 to 60% ఆఫ్ ద కౌంట్ ఉండడం అండ్ మోటిలిటీ పర్సెంటేజ్ కూడా 40 above ఉన్నట్లయితే మగవాళ్ళలో మనము నార్మల్గా ఉందని చెప్పొచ్చు. సో జనరల్లీ రీజన్స్ ఏమి ఉండొచ్చు అంటే నవేడేస్ చూసుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ రావటం కానీ ఎర్లీ ఏజ్లో హైపర్ టెన్షన్ రావటం వల్ల కూడా ఈ సంతానలేమి సమస్య అనేది మనం కామన్గా చూస్తుంటాం. ఇవే కాకుండా మన అలవాట్లు కూడా ఒక్క రీజన్గా చెప్పుకోవచ్చు. ఎక్సెస్ ఆల్కహాల్ కానీ ఎక్సెస్ స్మోకింగ్ కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా అదర్ రీజన్స్ కొంతమందిలో ఏంటంటే బై బర్త్ ఈ ప్రొడక్షన్ అనేది జీరోగా ఉంటుంది, దాన్ని ఎజోస్పర్మియా అంటారు. కొంతమందిలో ఏంటంటే తక్కువగా ఉండడం, ప్రొడక్షన్ జరుగుతుంది బట్ కన్సీవింగ్కి కంటే కూడా తక్కువగా 10%, 10 million కానీ 20 million కానీ ఉండడం జరుగుతుంది. బట్ మగవాళ్ళలో ఏంటి అంటే ఈ కౌంట్ గనక తక్కువగా ఉన్న వాళ్ళలో ఆలిగోస్పర్మియా అనే నార్మల్కి తీసుకురావటం అనేది సాధ్యపడుతుంది. బట్ ఎజోస్పర్మియా కూడా మనం అకార్డింగ్ టు రీజన్స్ని పెట్టుకొని ఇన్ టైంలో కనుక ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే కొద్ది వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఆలిగోస్పర్మియాలో ఎస్పెషల్లీ హోమియోపతి ద్వారా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేస్తూ మెడికేషన్ తీసుకుంటే కూడా స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, కాలర్స్తో మాట్లాడదామండి. షార్ట్ బ్రేక్ తీసుకో. కాలర్ లైన్లో ఉన్నారు షాద్ నగర్ నుంచి రమా గారు. రమా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ ఉన్నారా? యా చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా అమ్మాయికి 60 years అండి ఏజ్. అయితే తను పీరియడ్స్ ఉంటాయి, హాస్టల్లో కూడా ఉంటుంది. చెప్పండి అమ్మా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి, 16 years ఏజ్ అమ్మాయికి. ఓకే, అది పింపుల్స్ అది ఎక్కువ వస్తుంటాయి. ఓకే, దేని వల్ల అంటారు మేడం? ఎంత కాలం నుంచి ఉందండి ఇలా ఇర్రెగ్యులర్గా నియర్లీ 8 years నుంచి ఉంటుంది మేడం. ఓకే, సో ఈ మధ్య కాలంలో ఏమైనా వెయిట్ పెరగడం మీరు గమనించారా? వెయిట్ అంటే ఇప్పుడు కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు, మేబీ దాని వల్ల వెయిట్ అయిండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, మరి చెప్తున్నాక వెయిట్ ఏమి లేదు, నార్మల్ గా ఉంది. ఓకే, కొద్దిగా హెయిర్ లాస్ ఉంటుంది. ఓకే, అది మేడం అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. సో జనరల్గా టీనేజ్ పిల్లలు ఇంతకుముందు చెప్పినట్లుగా 15+, 16+ వాళ్ళల్లో ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవ్వటం వల్ల కూడా ఎర్లీ ఏజ్లో ఇలా పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు 2 monthsకి ఒకసారి రావడం కానీ లేదంటే 3 months, 4 months ఇలా కంటిన్యూస్గా డిలేడ్ అవ్వడం. 3 months కంటే ఎక్కువగా ఇలా డిస్టర్బెన్స్ జరిగితే కనుక మనకు ఏ రీజన్ ద్వారా ప్రాబ్లం తలెత్తింది అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ద్వారా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్రమేణా ఈ ప్రాబ్లం పెరిగే కొద్దీ ఇంకా ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పింపుల్స్ రావటం అంటే యాక్నే ప్రొడక్షన్ రావడం అండ్ పీరియడ్స్ డెవలప్ అవ్వడం, కొద్దిగా వెయిట్ గెయిన్ అవ్వడం, ఈ లక్షణాలన్నీ కూడా పీసీఓడి సిమ్టమ్స్ మాదిరిగా మీరు చెప్పడం జరుగుతుంది. అంటే జనరల్గా అండాశయాల్లో నీటి బుడగలు రావడం అనేది చూస్తుంటాము. మీరు చెప్పిన లక్షణాలన్నీ బట్టి కూడా ఇదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. బట్ ప్రైమరీగా పీసీఓడి ఉన్న వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే జాగ్రత్తగా కార్బోహైడ్రేట్ ఇంటేక్ కానీ ఫ్యాట్ ఇంటేక్, డైట్ రూపంలో కొద్దిగా మార్పులు చేసుకోవడం, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, పీచు పదార్థాలు అంటాము, ఫ్రూట్స్ కానీ న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ జోలికే వెళ్ళకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళలో వెయిట్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈవెన్ డేస్లోనే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం జరుగుతుంది. అధిక బరువుతో సమస్యతో ఉన్న వాళ్ళలో ఈ పీసీఓడి సమస్య కాంప్లికేటెడ్గా తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు డైట్ హ్యాబిట్స్ అనేది ప్రాపర్గా అవగాహన ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం. మనకు జనరల్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇలా హార్మోన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగా ఉన్న వాళ్ళలో ఏంటంటే ప్రాబ్లం మోడరేట్గా ఉండడం, కాంప్లికేట్ అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి మీ పాప విషయంలో చిన్న సింపుల్ హైపోథైరాయిడ్ టెస్ట్ అలా ఏదైనా ఉందా లేదంటే పీసీఓడి సమస్య ఉందా అనేది మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఒకసారి దగ్గరగా ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి.
ఓకే, ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీలలో థైరాయిడ్, పీసీఓడి ఎట్లాగో కారణమో, ఇందాక మీరు ఫైబ్రాయిడ్స్ కూడా అన్నారు కదా, అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎందుకు ఫామ్ అవుతాయి, దానికి హోమియోకేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే నార్మల్ భాషలో మనం కణితులు అంటారు. జనరల్లీ చాలా కామన్గా కొద్ది మందిలో ఉంటాయి. ఇవి చాలా రకాలు ఉంటాయి అనమాట. అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అంటే గర్భసంచి గోడల మధ్యలో ఉండే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ఇవి కనిపించినప్పటికీ భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీకి ఇవి ఎటువంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయవు. బట్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటుంది, అంటే గర్భసంచి లోపల గోడలకు ఇవి రావటం అనేది జరుగుతుంది. ఒకటి కానీ లేదంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ మాత్రమే ఇన్ఫర్టిలిటీకి కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటికీ టర్మ్ కంప్లీట్ అవ్వకుండా మిస్ క్యారేజెస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు నార్మల్ స్కాన్లోనే అర్థమవుతుంది. అంటే ఎవరైతే ఇన్ఫర్టిలిటీకి మన అప్రోచ్ అవ్వడం జరుగుతుందో ఇమ్మీడియట్గా మనం ఫస్ట్ చేసే స్కానింగ్ రిపోర్ట్లోనే బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చిన్నగా ఉన్న స్టేజ్లోనే హోమియోపతి తీసుకున్నట్లయితే 100% కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా ఇవి రావడానికి రీజన్ ఏంటి అంటే జెనెటికల్గా, అంటే ఫ్యామిలీలో ఎవరికైతే గతంలో ఈ ప్రాబ్లం ఉందో నెక్స్ట్ జనరేషన్ ఫీమేల్స్లో కొద్ది వరకు టెండెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా కానీ మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నట్లయితే ఈ ఫైబ్రాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం హోమియోపతి ద్వారా ఈ సబ్సిరోజల్ కానివ్వండి లేదంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఏదైనప్పటికీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 6 to 8 monthsలో ఈ ఫైబ్రాయిడ్స్ తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి పర్వీన్ గారు లైన్లో ఉన్నారు. పర్వీన్ గారు మాట్లాడండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది మేడం. ఓకే, అయితే మొన్న చూపించుకున్నాను మేడం, ఇక్కడ గుంటూరులో చూపించుకున్నాను. ఓకే, చూపించుకుంటే వాళ్ళేమో స్కాన్ చేపించారు మేడం, ఎగ్ రిలీజ్ అయిపోలేదని చెప్పి తీపిస్తే 15 days కి వెళ్ళి స్కాన్ చేపిస్తే ఇంకా ఎగ్ రిలీజ్ అవ్వలేదని అన్నారు మేడం. ఓకే. అయితే ఎగ్ రిలీజ్ అనేది అయిద్దా లేదా అనేది అడగడానికని. ఓకే, సో జనరల్గా ఎగ్ రిలీజింగ్ అనేది సెకండ్ స్టెప్గా చూసుకోవచ్చు. ప్రైమరీగా ఏంటంటే మీకు మెన్స్ట్రుయేషన్ ప్రాపర్గా ఉందా, అదర్ హార్మోన్ ఏమీ ప్రాబ్లం లేకుండా లైక్ థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్గా ఉండడం కానివ్వండి, ఈవెన్ స్కాన్ స్ట్రక్చర్ నార్మల్గా ఉన్న తర్వాత మెన్స్ట్రుయేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే చేసే టెస్ట్ ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా. పీరియడ్ వచ్చిన తర్వాత 11th, 13th, 15th ఇలా ఆల్టర్నేట్ డేలో ఫాలిక్యులర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో మాత్రమే ఎగ్ సైజ్ ప్రాపర్గా ఉందా, ఎగ్ గ్రోత్ ఉందా అండ్ రిలీజ్ ప్రాపర్గా ఉందా అనేది మనకు చెప్పడం జరుగుతుందండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గ్రోత్ లేదు అంటే మేబీ కొన్ని సందర్భాలలో పీసీఓడి సమస్యలో ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం అనేది తలెత్తడం జరుగుతుంది. ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఈ పీసీఓడి సమస్య అనేది 95% కేసెస్లో సాల్వ్ అవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మీ వెయిట్ మానిటర్ చేయడం కానీ ప్రాపర్గా పీరియడ్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా సాల్వ్ అవుతూ ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అయ్యేలా ఉంటుంది. బట్ దీనికి 2 అవసరం అండి. మీకు ప్రైమరీ కాబట్టి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ 2 రిపోర్ట్స్ అవసరం. ఒక్కసారి డైరెక్ట్గా సంప్రదించండి. మరో కాలర్ నిజామాబాద్ నుంచి లావణ్య లైన్లో ఉన్నారు. లావణ్య గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే లావణ్య, చెప్పండి. మేడం పీసీఓడి అంటే ఏంటి మేడం ప్రాబ్లం? మీ వయసు ఎంతమ్మా? మా వయసు 26. సో జనరల్గా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, దీని టర్మినాలజీ కనుక చూసుకుంటాడు. బట్ ఎవరిలో ఈ పీసీఓడి ఉంది, సమస్య ఉంది అనడానికి ఒక 4 సిమ్టమ్స్లో ఏ 2 ప్రాబ్లమ్స్, ఏ 2 లక్షణాలు కనిపించినా మనం పీసీఓడి ఉందా లేదా అనేది అబ్డామినల్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండటం. కొంతమందిలో జనరల్గా సాధారణంగా ప్రతి ఫీమేల్లో కూడా మెన్స్ట్రుయేషన్ అనేది మంత్లీ ఆర్ 5 weeks రావడం జరుగుతుంది. బట్ పీసీఓడి ఉన్న వాళ్ళలో లేట్గా రావటం, 3 నెలలకు ఒకసారి లేదంటే 4 నెలలకు ఒకసారి. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ద పీసీఓడి. ఈ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అనేది more than 3 months కంటే 4 months కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఎట్ ద సేమ్ టైం వెయిట్ గ్రోత్ కూడా, బాడీ యొక్క వెయిట్ తొందరగా ఈవెన్ డేస్లో మంత్స్లో పెరుగుతున్నారు అన్నా కానీ
కానీ హెయిర్ ఫాల్, విపరీతమైన తల నుంచి హెయిర్ రాలిపోవడం, ఎబ్నార్మల్ ప్లేసెస్లో హెయిర్ గ్రోత్ కనిపించడం, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద కానివ్వండి, చేతుల మీద ఎక్సెస్ హెయిర్ పెరగడం కానివ్వండి, అండ్ ఫేస్ మీద యాక్ని డెవలప్ అవ్వడం అంటే పింపుల్స్ డెవలప్ అవ్వడం. ఈ 4 లక్షణాలలో ఏ 2 ఉన్నా కానీ పీసీఓడి సమస్య ఉందా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తేనే ఈవెన్ డైట్ మోడిఫికేషన్ కానీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఇన్ టైంలో ప్రాపర్ హోమియోపతి మెడికేషన్, ఈ 3 ద్వారా తొందరగా సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో కానీ ఈవెన్ టీనేజ్ పిల్లల్లో కానీ చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ డిలే అయ్యే కొద్ది ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి పీసీఓడి. ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్లో సంతానలేమి అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పిన 4 లక్షణాల్లో అంటే మెన్స్ట్రుయేషన్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ఎక్కువగా ఆయిల్ సీక్రెషన్ వల్ల పింపుల్స్ రావడం కానివ్వండి, ఒబేసిటీ అధిక బరువు, అండ్ ఎక్సెస్ హెయిర్ గ్రోత్, ఈ 4 లక్షణాలలో ఏ 2 లేదా 3 లక్షణాలు ఉన్నప్పుడు ఎవరూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇన్ కేస్ ఈవెన్ చిన్న పిల్లల్లో, టీనేజ్ గర్ల్స్లో అయినా కానివ్వండి, లేదా మ్యారిటల్ ఉమెన్లో ఖచ్చితంగా స్కాన్ ద్వారా, అబ్డామిన్ స్కాన్ ద్వారా పీసీఓడి సమస్య ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో మెయిల్లో ఇందాక మీరు కాజెస్ చెప్పారు కదా, అంటే కౌంట్ తక్కువ ఉండొచ్చు, మోటిలిటీ అవన్నీ కొన్ని చెప్పారు కదా. సో వాటికి ఒకవేళ హోమియో మెడిసిన్ తీసుకుంటే ఇంత టైం పీరియడ్ అనే ఉంటుందా? స్టార్ట్ చేసిన ఇన్ని డేస్కి మళ్ళీ వాళ్ళు అంటే రీకవర్ అవుతారు అని? ఎస్, జనరల్లీ నార్మల్ కౌంట్ కంటే తక్కువగా ఉన్న లెవెల్ 2 రకాలు ఉంటాయి. ఎజోస్పామియా అంటారు, అంటే కంప్లీట్గా 0 స్పామ్ కౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆలిగోస్పామియా అంటే కౌంట్ తక్కువగా ఉండడం. సో కంపారిటివ్లీ ఎజోస్పామియా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆలిగోస్పామియా పీపుల్లో ఎస్పెషల్లీ రీసెంట్ స్టడీస్ చూసుకున్నట్లయితే వితిన్ 4 to 5 monthsలో కౌంట్ అనేది పెరగడం జరుగుతుంది, వితిన్ షార్ట్ పీరియడ్లో. బట్ ఎజోస్పామియా అనేది జెనెటికల్ ప్రాబ్లం. ఎందుకు కౌంట్ అనేది ఈవెన్ లేదు జెనెటికల్గా డెవలప్ అనేది మనం డీప్ కాజ్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవాల్సిన ఉంటుంది. బట్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్, సక్సెస్ రేట్ కూడా ఉంటుంది, బట్ అందరిలో ఒక టైం అనేది చెప్పలేం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు సంతానలేమి సమస్యలకి కారణాలు తెలియజేసి హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో